మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి మరియు హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో దివ్యాంగుడు రమణయ్య గారికి నిత్యావసర సరుకులు పంపిణీ. మీరు చూస్తున్న ఇతని పేరు డి రమణయ్య. ఇతను పొదిలి గ్రామం రాజీవ్ నగర్ కాలనీలో గత 10 సంవత్సరాల నుండి నివసిస్తున్నాడు. ఇతను 10 సంవత్సరాల నుండి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా 5 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు కడుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి శరీరంలోని నరాలు అన్ని చచ్చుబడ్డాయి. ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు కూడా ఒక వాహనం ప్రమాదంలో ఆపరేషన్ జరిగి మంచం నుండి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. రమణయ్య గారు పెన్షన్ తోనే కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. వచ్చే పెన్షన్ సగం అద్దెకు, మరొక సగం అనారోగ్య కారణాల వల్ల తనకి తన కొడుకుకి మందులకే అయిపోతున్నాయి. దాతల సహాయం కొరకు ఎదురు చూస్తున్న రమణయ్యకు గతంలో అదే ఊర్లో సరుకులు అందించిన నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సభ్యుల గురించి తెలుసుకొని వారిని సంప్రదించడం జరిగింది. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సభ్యులకు హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు నిరుపేదలకు డొనేషన్ ఇవ్వమని సరుకులు పంపిణీ ఇవ్వడం జరిగింది. ఈ సరుకులను ఈ రోజు హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ కాలనీకి చెందిన డి రమణయ్య గారికి ఆంజనేయులు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. దీని సందర్భంగా రమణయ్య అడిగిన వెంటనే మాకు ఇల్లు జరగడానికి సరుకులు అందించిన నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సభ్యులకు మరియు హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు, ఆంజనేయులు, రాధా, శ్రీను, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏం పని చేస్తాను ఇది వరకు అదో ఇదో ఎలబెట్టుకుంటూ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం లేదు, పింఛన్ వస్తుంది. ఎంత అవుతుంది పింఛన్? పింఛన్ ఆయన ఓట్లు వేసుకున్నాయని ఆయన సరే. ఇప్పుడు ఒక ఫౌండేషన్ వాళ్ళు మేము అడిగాము. అడిగితే ఇలాగ పరిస్థితి అయిన లోపల వాళ్ళ మొత్తం బియ్యం బస్తా ఒకటి,